హాయ్ హలో నేను మీ క్యాచి చార్ట్స్ అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు. రేషన్ కార్డులదారుల గురించి మనం రేషన్ కార్డుల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీరు చూశారు కదండి థంబ్నెయిల్, దాని గురించి మనం వివరాల్లోకి వెళ్దాం. రేషన్ కార్డుదారులకు కీలక అప్డేట్. అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు ఎప్పుడు పంపిణీ అవుతున్నాయో అవి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. అదేంటంటే ఈ వీడియో ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కొంతమందికి చేరుతుంది. ఆ చేరడం వల్ల తెలియని వారు ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలుస్తాయి. కాబట్టి దయచేసి మీరు లైక్ చేయండి. అదేవిధంగా షేర్ కూడా చేయండి. షేర్ చేయడం వల్ల కూడా చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి షేర్ చేసుకోండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి దయచేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేము చేసిన ప్రతి వీడియో ఫస్ట్గా నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీకే చేరుతుంది. మొట్టమొదట మీరే చూస్తారు కాబట్టి ప్రతి వివరాలను మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి దయచేసి సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోగలరని మనం చేస్తున్నాను. ఇక ఇంకొకటి ఏంటంటే మీరు వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడగలిగితే పూర్తి వివరాలు అనేది క్లియర్గా మీకు అర్థమవుతాయి. ఒకవేళ మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారనుకో మళ్ళీ మీకు డౌట్స్ క్లియర్ కావు, మళ్ళీ అర్థం కాకుండా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మీరు లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగలరని మనవి చేసుకుంటున్నాను. ఇక మనం లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. పాత కొత్త కార్డులకు అందరి స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులను అందజేయడానికైతే సన్నాహాలు చేస్తుంది మన ప్రభుత్వం. ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుకు ఓ క్యూఆర్ కోడ్ పెట్టాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో, కుటుంబ పెద్ద వివరాలు, హోలోగ్రామ్, మరోవైపు కార్డుదారుడి పూర్తి చిరునామా, క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు. ఇందుకోసం పౌర సరఫరాల శాఖ టెండర్లను ఆహ్వానించడం జరిగింది. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ల దాఖలను అవకాశం కల్పించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి 1 కోటి, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి 20 లక్షల చొప్పున మొత్తం 1.20 కోట్ల రేషన్ కార్డుల ముద్రణకైతే పౌర సరఫరాల శాఖ టెండర్లు పిలవడం అయితే జరిగింది. ఇకపోతే రాష్ట్రంలో దాదాపు 90 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారిలో జిల్లాల వారీగా ప్రభుత్వం అర్హులనైతే గుర్తించింది. వాస్తవానికి అర్హులైన వారికి ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో మార్చి 1వ తేదీ నుంచి, మిగతా జిల్లాల్లో మార్చి 8వ తేదీ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అయితే స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో కార్డుల జారీ ప్రక్రియ ఆలస్యం అవుతుందని అధికారులు అయితే చెబుతున్నారు. ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇవ్వనున్న స్మార్ట్ కార్డులో ముందు వైపు తెలంగాణ ప్రభుత్వ లోగో, రేషన్ కార్డు నెంబరు, కుటుంబం పెద్ద పేరు, రేషన్ షాపు నెంబరు, హోలోగ్రామ్, సంబంధిత అధికారి సంతకం ఉంటుంది. కార్డు వెనక వైపు భాగంలో జిల్లా పేరు, మండలం, గ్రామం, క్యూఆర్ కోడ్, రేషన్ కార్డుదారుడి చిరునామా ఉంటుంది. రేషన్ షాపునకు వెళ్ళి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే ఆ కుటుంబంలో రేషన్ అర్హుల వివరాలన్నీ వస్తాయని సమాచారం. ఈ విధానానికి సంబంధించి తెలంగాణ ఉన్నతాధికారుల బృందం రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో గతేడాదే అధ్యయనం చేసింది. కొత్త కార్డుల ముద్రణ కోసం మంగళవారమే టెండర్లను పౌర సరఫరాల శాఖ ఆహ్వానించింది. కొత్తగా అందించనున్న రేషన్ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి. 760 మైక్రాన్ మందం, 85.4 మీటర్ల పొడవు, 54 మిల్లీమీటర్ల వెడల్పు ఉండే పీవీసీ కార్డుపై రేషన్ కార్డు వివరాలను పొందుపరచనున్నారు. దీని ప్రకారం ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోలు, మంచి మంచి వీడియోలు మీకు ఇంకా ఎక్కువగా మీకు పోస్ట్ చేసి మీకు మరిన్ని వివరాలు తెలుపుతానని
ధన్యవాదాలు తెలుపుకుంటూ క్యాచ్ చాట్ సైనింగ్ ఆఫ్. బాయ్. Subscribe. Please subscribe. Please subscribe. Subscribe Subscribe. for more updates, for interesting updates. Please do subscribe.